నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండాలి. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష. ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము. బ్యాడ్ కాదు, రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష, దిస్ అ ఫ్యాక్ట్. ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి, డాక్యుమెంట్స్ ఇస్తాను. కమిటీల గురించి వస్తే రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, పిఏసి ఉంది, పిఓసి ఉంది, లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి, మిగిలిన కమిటీలు పడతాయి. డిస్కస్ చేయండి. ఎవరొద్దన్నారు? కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటిల్డ్, సభ్యులుగా మీకు హక్కు ఉంది. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము. ఎందుకు మీరు అంత ఉలికి పడతారు? వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్. మా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ విధానాల్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు, కరెక్టా కాదో చూడండి, కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష. ఇది అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష. ఇట్లా ఇంటర్ఫియరెన్స్ కరెక్ట్ కాదు. 2 నిమిషాల్లో ముగించమంటే క్వశ్చన్ని 2 నిమిషాల్లో ముగిస్తాం, అరగంట నడపండి అంట. కానీ ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్